ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ డ్రైవర్లు సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందించారు. సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా బ్రాంచ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంఘ ఎన్నికలు సుమారు 8 సంవత్సరాల నుండి సంఘ నియమావళి ప్రకారం జరపకుండా సభ్యులకు సభ్యత్వములు ఇవ్వకుండా చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని సంఘ నాయకులు మీడియాకు తెలిపారు. వచ్చిన డ్రైవర్లు ఇబ్బందులు పడిన డ్రైవర్లకి ఎటువంటి సహకారాలు లేకుండా ఉన్నాయి. అలాగే సభ్యత్వాలు, అలాగే అద్దెలు ఎటువంటి సమాధానం లేదు. ఈ అన్నిటికి సమాధానం చెప్తూ కొద్దిగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వెహికల్స్ లేవు, డ్రైవర్లకి వెహికల్స్ లేవు. వెహికల్స్ ప్రతి డిపార్ట్మెంట్కి వెహికల్స్ ఇస్తే ఇప్పుడు ఉన్న డ్రైవర్లు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న డ్రైవర్లు వాళ్ళని తపాల్స్ అని, లేకపోతే కాఫీ టీలు తెమ్మని, లేకపోతే ఇంకోటి పనులు చెప్తున్నారు. వాళ్ళకి వెహికల్స్ ఇస్తే గవర్నమెంట్కి సహకారంగా మేము చేస్తాం. మేము మా బాధ్యత ప్రకారంగా మా బాధ్యతలు నిర్వర్తిస్తాం. ఆ వెహికల్స్ కూడా మాకు ఇప్పించి మా డ్రైవర్ సోదరులను అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే కొత్త వెహికల్స్తో పాటు కొత్త డ్రైవర్లని కూడా నిబంధనించి అలా వేసి కొత్త పోస్టులు వేసి మాకు అందరినీ డ్రైవర్ సోదరులకి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాకు మాత్రం ఈ అసోసియేషన్ బిల్డింగ్ గురించి మాత్రం కంపల్సరీ మాకు ఒక దారి చూపించాలని. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు కాకినాడలో ఒక బిల్డింగు, రంపచోడవరంలో ఒక బిల్డింగ్ ఉన్నాయండి. ఈ 2 బిల్డింగుల మీద 1,50,000 ప్రతి నెల రెంట్ల రూపంలో వస్తుందండి. దీనికి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన లెక్కలు చూపడం లేదండి. దీని మీద సమగ్ర విచారణ జరపవలసిందిగా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. మాకేంటంటే జిల్లాలో ఏ డ్రైవర్లు కూడా సభ్యత్వాలు ఇవ్వట్లేదండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా 80% డ్రైవర్లు సభ్యత్వాలు ఇవ్వడం లేదు. అలాగే స్టేట్ ఎన్నికైన ఈ శ్రీనివాస్ గారు 3 monthsలో జిల్లాలో ఎన్నికలు జరిపించాలండి. కనీసం ఈయన దాని మీద ఏ విధంగా కూడా మాకు రెస్పాండ్ అవ్వకపోగా, మా డ్రైవర్ సోదరుడు కూడా ఈ మధ్య కిడ్నీ సంబంధించి ఇబ్బంది వస్తే ఆయన గాడిమాకి వేసారండి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి. రోజుకి వారంలో 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందండి. ఈయన కాకినాడ హెడ్-క్వార్టర్కి వస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకుందాం కదని చెప్పేసి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అవ్వలేదు సార్. ఆయన తర్వాత కలెక్టర్ గారిని కలిసి అతను వినిపించుకుంటే డిఎంహెచ్ ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చారండి. ఇలాగ మా డ్రైవర్ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఈ ఇబ్బంది మీద మేము కలెక్టర్ గారికి లెటర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకుని మా డ్రైవర్ సోదరులకు వీళ్ళని తొందరగా ఎన్నికలు జరిపించాలని మీ ప్రెస్ ద్వారాగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ పేరున వినిపించుకుంటూ మా యొక్క గోస మా స్టేట్ మొత్తం వినిపించాలని, మాకు భవిష్యత్తులో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం.